తప్పు చెయ్యని వాళ్లైతే సారీ చెప్పడానికి కూడా వెనకాడ్నా. నువ్వు నా ముందు తలదించుకుని నుంచునేంతవరకు నీ ఫోటోని డిలీట్ చేయను. రే అభి, అఖిలాండేశ్వర్ గారు వచ్చారా? ఇక్కడికా? అవును. మన గురించి తెలిసిపోయి ఉంటుందా? మొన్న పోలీసులతో శేఖర్ వచ్చాడు, ఇప్పుడు ఈవిడ. అభినందన్, 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 అభినందన్. పిలిచినా ఎవరు పలకరేంటి? లోపల ఎవరైనా ఉన్నారా? రే అభి, నువ్వు కనిపించుకో, నేను వెళ్ళి మాట్లాడతాను. చెప్పండి మేడం. అభినందన్ని కలవాలి. నేనే మేడం. అభినందన్, నువ్వా? అవును మేడం. ఏంటో చెప్పండి మేడం. కార్ బ్రేక్ ఫెయిల్ అయింది. బైక్ రిపేర్ చేయగలను కానీ కార్ రిపేరింగ్ రాదు మేడం. మావాడు ఇంకెవరైనా ఉన్నారా? చూడాలి మేడం. కొంచెం త్వరగా పిలు. అలాగే మేడం. సూర్య, మేడం గారు రిపేర్ వచ్చిందంట, ఒకసారి చూస్తావా? వస్తున్నాను రా. నమస్తే మేడం. నమస్తే. మొహానికేంటి గ్రీస్ రాసుకున్నావు? కావాలని గ్రీజ్ పూసుకోం కదా మేడం. రిపేర్ చేసినప్పుడు ఇలా జరగడం మామూలే. ఫేస్ వాష్ చేసుకుంటా బాబు. పర్లేదు మేడం, ఇలాంటి పెద్దవాళ్ళని వెయిట్ చేయించడం నాకు ఇష్టం లేదు. పర్లేదు మేడం, నేను చూస్తాను.
ఆ దొంగను నేనా కాదా అని పోల్చుకోవడానికి వచ్చారా మేడం? అయినా సరే మీకు దొరకను కదా. అయ్యో సారీ బాబు. పర్లేదు మేడం. నడుముకి గాయం కూడా లేదంటే ఆ దొంగ ఇతను కాదు. అభినందన్కు ఈ దొంగతనానికి సంబంధమే లేదు. మేడం కార్ స్టార్ట్ చేసి చూడండి, ప్రాబ్లం లేదు. సరిగ్గా చూసావా? చూశాను మేడం. ఇంజన్ వేడెక్కినా కూడా ఒక్కోసారి ఆగిపోతుంటుంది. అలాగా, ఓకే. ఇదిగో. వద్దు మేడం. పర్వాలేదు, తీసుకో. నువ్వు చేసిన సర్వీస్కి ఇవ్వాలి కదా. మీరు మాకెంతో ఇచ్చారు మేడం. రేయ్, అవునా బే, మేడం వాళ్ళ కాలేజీలో చదువుతున్నాం కదా, మనకు స్కాలర్షిప్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని చెప్తున్నాను. నువ్వు కూడా అమ్మ ఒడి ప్రోగ్రాం ద్వారా తప్పిపోయిన పిల్లల్ని తమ వాళ్ళ దగ్గరికి చేరుస్తున్నావని విన్నాను. చదువుకుంటూనే గ్యారేజ్ పెట్టుకుని నలుగురికి సహాయపడుతున్నావంటే నీది ఎంతో గొప్ప మనసు. నీకేదైనా సహాయం కావాలంటే తప్పకుండా అడుగు. అలాగే మేడం. సెలవున్నప్పుడు ఒకసారి భోజనానికి మీ ఇద్దరు మా ఇంటికి రావాలి. తప్పకుండా మేడం. తప్పకుండా మేడం. స్టార్ట్ చేయండి. అమ్మయ్యా, గుర్తుపట్టేస్తారేమోనని టెన్షన్ పడ్డానురా. కానీ కార్ రిపేర్ కోసం వచ్చారని తెలీదు. కార్ రిపేర్ కాదురా, మన మీద అనుమానంతోనే వచ్చింది. అవునా? అవునరా, నువ్వు అభిగా నేను సూర్యగా పేర్లు మార్చుకోవడం వల్ల ఆమె దృష్టి మారిపోయింది. ఇక మనల్ని దొంగలుగా చూడదు. ఈ పరీక్ష అయితే పాస్ అయ్యాం. ఇంకెన్ని గండాలున్నాయో. కార్లో దర్జాగా తిరిగేవాళ్ళం ఈ దరిద్రాన్ని పట్టుకుని వెళ్లాల్సి వస్తుంది. ఎక్కడ రిపేర్ చేస్తారో ఏంటో. ఇప్పుడు అది కాలేజ్కి వెళ్ళి విషయం అంతా దండోర వేస్తుంది భవానీ. సైకిల్ రిపేర్ షాప్ ఎక్కడుందో చూడమంటే కాలేజీలో పరువు పోతుందని గొడవ చేస్తావేంటే? ఇక్కడ సైకిల్ షాప్ అంటే ఆ భవానీ, ఈ దగ్గరలోనే అభి సూర్యల గ్యారేజ్ ఉంది. బైక్ మెకానిక్స్ వాళ్ళు సైకిల్ కూడా రిపేర్ చేస్తారనుకుంటా. ఎక్కడో ఒక చోట చేయిద్దామే. నా వల్ల కావట్లేదు. త్వరగా పదా.
కాలేజ్ ఫ్రెండ్స్ అంటున్నావు, ఫీల్ అవ్వరు కదా. పని అవ్వడం ముఖ్యం, లేదంటే అది మన కార్ పాడు చేసేలా ఉంది భవానీ. సరే కానీ సూర్య, చైత్ర నువ్వేంటి ఇలా వచ్చావు? సైకిల్ రిపేర్ చేయాలి. సైకిలా? అవును, కష్టమని రాదని మాత్రం చెప్పకు, అవసరం సూర్య. బాబు కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? సరిగా గాలాడటం లేదే. నేను బయట కూర్చుంటాను, నువ్వు త్వరగా రిపేర్ చేయించుకునిరా. అలాగే. రేయ్, ఇది సౌందర్య సైకిల్లా ఉందా? అవును, దాందే. మళ్ళీ గొడవ పడ్డారా? డాష్ కొడితే కింద పడింది, దానికేం కాలేదు. సైకిలే ఇలా అయింది. ఒకే కాలేజీలో చదువుతున్నాం, గొడవలు పడితే ఏం బాగుంటుంది చెప్పు. చూడు చైత్ర, సౌందర్య ఎవరితో కావాలని గొడవ పడదు. నా పేరు మీద లవ్ లెటర్ రాసి ఐ లవ్ యూ అని చెప్పించావు. అప్పుడే నేను రియాక్ట్ అవ్వాల్సిందే, కానీ వదిలేశాను. నీ బామ్మ కూడా నువ్వు ఎలా చెప్తే అలా వింటుందనుకుంటాను. అంత వయసు వచ్చినా బుద్ధి లేనట్టు ప్రవర్తించడం ఏం బాలేదు. రిపేర్ చేయమంటే లెక్చర్ ఇస్తావేంటి అభి? సౌందర్య ఇంటికి వెళ్ళి చంపేస్తామని కూడా బెదిరించారంట. చదువుకున్న దానిలా ఉండడానికి ట్రై చేయి. సౌందర్య చదువుకుని జాబ్ చేస్తే ఆ కుటుంబం పైకి వస్తుంది. కూతురు మీద ఆశలు పెట్టుకున్నారు. నువ్వు గొడవ పడకుండా ఉంటే మంచిది. నాతో ఫ్రెండ్షిప్ చేయనని చెప్పి అది కాలేజ్ ఫంక్షన్లో తెగేసి చెప్పింది. నువ్వు దాని మాయలో పడిపోయినట్టున్నా, అందుకే దానికి ఫేవర్గా మాట్లాడుతున్నావు. రే అభి, తనకెన్నిసార్లు చెప్పినా అంతే. రిపేర్ చేసావా? నీ మైండ్ అయితే సరిచేయలేం కానీ సైకిల్ అయితే బాగు చేశాం. ఇక్కడికి వచ్చానని చెప్పి నా క్లాస్ పీకుతున్నావా? చూడు, మంచి చెప్తే వినాలి. తోటి ఆడపిల్లతో మంచిగా ఉంటే నిన్ను కూడా గౌరవిస్తారు. ఎంత అయిందో చెప్పండి చాలు. 100 ఇవ్వు. రే, అవసరం లేదురా. నువ్వు మన కాలేజ్ స్టూడెంట్వి. మేము ఫ్రెండ్స్ని ఫ్రెండ్స్ లాగే చూస్తాం. ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకో. సరే, మీ ఇష్టం. రే సూర్య, పంపించారా? అమ్మా, రిపేర్ చేసేసారా? హా, చేశారు. మొహం మాడిపోయిందంటే దురద ఇంకా తగ్గలేదా? అభినందన్ నాకు పాఠం చెప్పాడు. ఒళ్ళు దురద పెట్టిన సంగతే మర్చిపోయాను. సౌందర్యతో గొడవ పడద్దు, మంచిగా ఉండమని నీతులు చెప్తున్నాడు. అందరూ మంచివాళ్ళు, నువ్వు ఒక్కదానివే చెడ్డదానివా? ఇతగాడి గురించేనా క్రిష్ గొప్పగా చెప్పింది? క్రిష్ బావకి ఒక్కసారి హెల్ప్ చేసినందుకు ఫ్రెండ్స్ అయ్యారు. ఇలాంటి వాళ్ళని పనికొస్తే వాడుకోవాలి, లేదంటే దూరం పెట్టాలి. పద. చాలే ఆపవే. ఆ తర్వాత ఏంటి? గడిది గుడ్డే కోడిగుడ్డు ఉంటే పట్టరావి. బ్యారెట్ మీద ఆమ్లెట్ వేసుకోవచ్చు. కోడివాయలచ్చమ్మది. ఏయ్, వాళ్ళు వస్తున్నారే. రానివే, నాకేమైనా భయమా? కోడివాయలచ్చమ్మది. కోడివాయలచ్చమ్మది. కోడి పుంజివాయలచ్చమ్మది. ఏంటే బానెట్ మీద దరువేస్తూ పాటలు పాడుతున్నావు?
రిపేర్ చేయించుకొచ్చిరా? చేసుకొచ్చాం చూడు. నా సైకిల్ రిపేర్ కాదే, మీ బుర్ర రిపేర్ చేయించుకున్నారా అని అడుగుతున్నా. ఓవర్గా మాట్లాడుకో. నీ సైకిల్ నువ్వు తీసుకుని కీసిచ్చేసి వెళ్ళు. ఏ చంద్రిక, సైకిల్ తీసుకోవే. స్టాండ్ బాగుందంటే అప్పుడు కీసిద్దాం. బానే ఉంది. ఒకసారి తిప్పవే. బానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. చూసావు భవాని, ఎంత పొగరో దీనికి. చేతికి ఇవ్వకుండా కింద పడేసింది. కొంచెం ఓపిక పట్టు, దీని సంగతి చెప్తా. హే, పోవే, పదవే. ఛే, దాని తోలు తీస్తానని చెప్పి వెనకడుగేసావేంటి భవాని? అది ఇచ్చిన షాక్ మామూలుగా లేదే. దురదగుంటాకుతో కొట్టింది భవాని, ఇంకా దురదగానే ఉంది. ఆ జన్మ నుండి ఈ జన్మ వరకు ఇది నా చేతిలో దెబ్బలు తినాలని రాసి పెట్టుందనుకుంటా. నేనేమంటున్నాను, నువ్వే మాట్లాడుతున్నావు భవాని. చరిత్ర నీకు తెలీదే. గనిగాడి కుటుంబాన్ని దూరంగా పంపించడంతో సరిపోదు, దీని రూపమే నీకు శాపంగా మారుతుంది. వాట్? అవును చైత్ర, దీన్నిలా చూసిందంటే అఖిలక్క ఆ ఇంటి వారసుడితో తాడి కట్టించేస్తుంది. అందుకే దీని రూపాన్ని మార్చేయాలి. పేరులోనే సౌందర్యం ఉండాలి కానీ మొహంలో ఉండకూడదు. ఈసారైనా పక్కగా ప్లాన్ చేసి కథ ముగించేసే భవాని. కాలేజ్లోనే దాని సంగతి తేల్చేస్తాను. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. శేఖర్, మనం అనుకున్నట్టు ఆ గ్యారేజ్లో ఉన్న కుర్రాడికి ఈ ఫోటోలో ఉన్నవాడికి పోలికే లేదు. కానీ అభినందన్ అనే స్టూడెంట్ కాలేజీలో నాటకం కూడా వేశాడు మేడం. గెటప్ అలాగే ఉండొచ్చు, కానీ నువ్వు చూపించిన అబ్బాయికి వీడికి పొంతనే లేదు. ఈ దొంగ రాస్కెల్ చాలా తెలివి మీరిపోయాడు. రక్తపు మార్కల్ని శాంపిల్గా ఇచ్చినా వాడు ఏ హాస్పిటల్లో జాయిన్ అయిన దాఖలాలు లేవు మేడం. తెలివిగా తప్పించుకుంటున్నాడు శేఖర్, కానీ ఎన్ని రోజులు దాక్కుంటాడు? ఖచ్చితంగా బయటికి రప్పిస్తాను. యానిమేటర్ పని మొదలుపెట్టాడా? ఎస్ మేడం, కొంచెం టైం అడిగాడు. హలో, వాట్? అలా ఎలా చెప్తారు? నిన్నటి వరకు డీటెయిల్స్ ఇస్తామన్నారు. ఇప్పుడు ఆ రేషన్ కార్డు వివరాలే డేటాలో లేవంటున్నారు. ఫోన్ పెట్టేయండి, ఏం చేయాలో నాకు తెలుసు. ఏమైంది శేఖర్? డేటా పోయిందని ఆ రేషన్ కార్డు దొరకడం కష్టం అని చెప్తున్నారు మేడం. అలా ఎందుకు చెప్తారు? గణేష్ రేషన్ కార్డు తిరిగి ఇచ్చేశాడంట మేడం. ఇచ్చాక డేటా పోయిందంటున్నారు. ఇందులో ఏదో మతలబుంది శేఖర్. గానీ రేషన్ కార్డు తిరిగిచ్చేశాడా? పాపం, తనకది కూడా ఆసరాగా లేకుండా పోతే ఎలా? వాడు అంతకంతకు దిగజారి భయంతో గుండె జారి పారిపోవాలక్క. మనం ఏం చేస్తున్నామో, ఏం ఆలోచిస్తున్నామో గని పసిగట్టేసి దూరంగా జరిగిపోతున్నాడు. ఎందుకిలా చేస్తున్నాడు? దురదృష్టవంతుడక్క. నువ్వు పువ్వుల్లో పెట్టుకుని చూస్తానన్నా వినడు. హనుమంతు వాళ్ళ కుటుంబానికి మనం ఏమన్యాయం చేశామని భవానీ? వాడికి వాడి కూతురికి అందరికీ పొగరే.